హలో నమస్తే, నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాదాస్. యాక్చువల్గా మనం కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం బంగ్లాదేశ్ న్యూసెస్ కానీ, బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం కానీ, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన పిఎం హసీనా అని చెప్పేసి వింటూనే ఉన్నాం కదా. అసలు ఆమె పారిపోయి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు తను ఇండియాలో ఉండి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆమె పంపించలేదు అని చెప్పేసి తను చెప్తుంది. బట్ తన సన్నిహిత వర్గాలు ఎవరైనా రిలీజ్ చేస్తుంటారా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది ఆ స్టేట్మెంట్ ఏంటి, ఆ స్టేట్మెంట్ లో ఏముంది అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్పి ఒక్కసారి జస్ట్ బ్రీఫ్ గా జస్ట్ ఒక 1 minute 1 or 2 minutes చూద్దాం. ఒకసారి బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా ఎక్కడి నుండి బంగ్లాదేశ్ టు ఇండియాకు పారిపోయింది అని చెప్పేసి మనం విన్నాం. అది పారిపోలేదు, అది 100% పారిపోయేలా చేశారు అని మనం అనుకోవచ్చు. దానికి గల ప్రూఫ్స్ కానీ, దానికి గల ఎవిడెన్సెస్ కానీ ఆల్రెడీ షేక్ హసీనా గారు మీడియాకి తెలియజేశారు. బట్ అది క్లియర్ గా కాదు, డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా చెప్పారు. ఆమె చెప్పిన వివరాలు ఏంటి అంటే, ఒకే ఒక దీవి, జస్ట్ 3 కిలోమీటర్లు ఉన్న దీవి గురించి ఇదంతా, ఈ మారణ హోమం కానీ, తనను బంగ్లాదేశ్ నుండి పారిపోయేలా చేయడానికి కానీ అన్నిటికీ కారణం ఒకే ఒక రీజన్, అది సెయింట్ మార్టిన్ అని చెప్పేసి ఒక ఐస్లాండ్. ఇంత పెద్ద వివాదాలకు దారితీస్తుందా అని చెప్పడం అది సింపుల్ గా అనిపిస్తుంది కానీ సిల్లీగా అనిపిస్తుంది. బట్ అది మాత్రం నిజం. ఎందుకు అంటే యుఎస్ ఏం చేసింది, హసీనా గారిని దీవి అడిగినప్పుడు తను రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న దీవి చాలా ఇంపార్టెంట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి కానీ, అండ్ అంతకంటే మించి చైనా మీద ఒక ఈగల్ ఐ వేయడానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి యుఎస్ హసీనాని ఇది అడిగింది. అడిగితే హసీనా దానికి రిజెక్ట్ చేశారు. అది భారత్తో ఉన్న సత్సంబంధాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ నే ఆక్యుపై చేస్తారనే ఒక రీజన్ వల్ల కావచ్చు, తను రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేయడానికి గల కారణాలే ఇవి. రిజెక్ట్ చేసిన తర్వాత యుఎస్ కి ఎక్కడో కొంచెం అంటారు కదా, కోపం రావడం అలాంటివి జరిగినాయి. ఎందుకంటే ఇంత పెద్ద దేశము, నేను నిన్ను ఒక హెల్ప్ అడిగితే నువ్వు నా కోసం చెయ్యలేదు అని చెప్పేసి ఒక ఈగో హర్ట్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు. దానివల్ల చేసింది ఏంటి, అమెరికా హసీనా గెలిచిన తర్వాత దాన్ని రాజకీయ పరంగా ఇప్పుడు ఎట్లయితే మన స్టాక్ మార్కెట్స్ మీద హిడెన్బర్గ్ రిపోర్ట్స్ అని పడుతున్నాయి కదా, ఆబ్వియస్లీ ఎంత పడ్డా కూడా మన స్టాక్ మార్కెట్ స్టేబుల్ గానే ఉంటుంది అనుకోండి. బట్ అలాంటిది ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఎక్కడి నుండి, యుఎస్ నుండి. దాంట్లో ఏముంది అంటే, హసీనా గెలుపు కరెక్ట్ గా లేదు, ఎన్నికలు కరెక్ట్ గా జరగలేదు, రిగ్గింగ్ జరిగాయి అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారు. దీన్ని ప్రతిపక్షాలు కూడా దాన్ని పట్టుకొని ఊగులాడినాయి, చాలా రోజులు ఊగులాడినాయి. కాకపోతే అది కొన్ని రోజులతోనే క్లియర్ అయిపోయింది. అక్కడ ఉన్న యుఎస్ కి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అరే ఇది క్లియర్ అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ ఎట్లా ఫాలో అప్ చేయాలా, ఇప్పుడు ఎట్లా అయినా సరే బంగ్లాదేశ్ లో మనం అక్కడ అడిగేయాలి అని చెప్పే ఒకే ఒక రీజన్ వల్ల అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు 30% రిజర్వేషన్స్ ఆఫ్ ఎవరైతే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం రావడానికి పాటుపడ్డారో వాళ్ళ ఫ్యామిలీస్ కి 30% రిజర్వేషన్స్ అనేటి కోర్టు అమలు చేసింది. ఎవరో పిల్ వేస్తే కోర్టు అమలు చేసింది. కోర్టు అమలు చేసిన తర్వాత స్టూడెంట్స్ అట్టెట్లుంటది, అదే అక్కడికి 45% 50% రిజర్వేషన్స్ అన్ని అట్టేపోతున్నాయి, మాకే ఉంటాయని చెప్పిన తర్వాత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ కోర్టు దాన్ని తగ్గించడం జరిగింది 5% కి. ఈ అంత సినారియోలో షేక్ హసీనా గారు ఇన్వాల్వ్ ఎక్కడున్నది? షేక్ హసీనా గారు చెప్తే కోర్టులు పనిచేయవు కదా, ఆబ్వియస్లీ. అండ్ దీన్ని బ్యాక్ నుంచి వెళ్ళి నడిపించిందంతా యుఎస్. ఈ స్టూడెంట్స్ తోని ఇదంతా చేపియడం, అండ్ స్టూడెంట్స్ తర్వాత కంటిన్యూగా అన్ని డేస్ ఏదైనా ఒక నిరసననే కానీ లేకుంటే ఏం తెలియజేయాలన్నా దానికి ఫండింగ్ చేయడము, అండ్ అన్ని రోజులు దాన్ని ఒక హీట్ మూమెంట్ అని తీసుకుపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే అది మనం కూడా చూసినాం తెలంగాణలో అప్పుడున్న సర్కంటెన్సెస్ బట్టి ఈటల రాజేందర్ గారు కానీ లేకపోతే లాంటి వాళ్ళు ఎంత ఫండింగ్ చేసి తెలంగాణ మూవ్మెంట్ ని అంత గట్టిగా తీసుకెళ్ళినరో మనం ఒకసారి చూడొచ్చు. అండ్ అదే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది. అది ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే స్టూడెంట్ మూవ్మెంట్, రిజర్వేషన్ మూవ్మెంట్ ఉందో దాన్ని వెనుక నుంచి నడిపించింది యుఎస్. అండ్ అక్కడ కరెక్ట్ గా మళ్ళీ యుఎస్ కి దెబ్బపడింది అనుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ కోర్టు దాన్ని క్యాన్సిల్ చేసి నార్మల్ 5% or 3% తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడ
యుఎస్ కి బాధే, ఎందుకు అంటే మళ్ళీ క్లియర్ అయిపోయింది కదా అక్కడ సాల్వ్. రైట్, ఇక్కడ సాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇట్లా కాదు అని చెప్పేసి హమాస్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ప్లస్ యుఎస్ కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే అక్కడ ఉన్న ప్రజలని మత విద్వేషాలకు రెచ్చగొట్టి పిఎం ని రిజైన్ చేపియాలి అని చెప్పేసి. అండ్ ఈ స్ట్రాటజీ అనేది ఇది 100% వర్క్ అయింది అనుకోవచ్చు. యుఎస్ కి వర్క్ అయింది. వర్క్ అయిన తర్వాతే అక్కడ నుంచి హసీనా గారు దేశం వదిలి వెళ్ళడం జరిగింది. అండ్ అది అంతటితో ఆగిందా అంటే అంతటితో ఆగలేదు. రిజైన్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న తీవ్రవాదులు అనుకోవచ్చు, టెర్రరిస్టులు అనుకోవచ్చు, ప్రజల్లో కలిసి అక్కడ ఎంత మారణహోమం చేస్తారో మనందరికీ తెలుసు. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. అక్కడ ఉన్న మైనారిటీస్ గా పిలువబడే హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ని ఎంత దారుణంగా కొట్టి చంపినరో, అండ్ ఎవరైతే మహిళలు, హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రేప్స్ జరిగినాయో, జగన్నాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిండ్రు, ఇస్కాన్ టెంపుల్ ని కూడా మంటలో గాలబెట్టిండ్రు. అండ్ ఒక క్రికెటర్, సింగర్, వాళ్ళు హిందువులని ఒకే ఒక కారణం వల్ల వాళ్ళ ఇళ్ళని కూడా తగలబెట్టిండ్రు. ఇవన్నీ మనం చూసినాం, కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇట్లాంటి టైంలో మరి ఇండియా నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ మైనారిటీస్ ఆర్ లైక్ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పేసి ఆల్ ఐస్ ఆన్ రఫాన్ పెట్టింది కదా. అది అంతే, వాళ్ళకి పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ గురించే మాట్లాడతారు. ఇది మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఆల్ ఐస్ ఆన్ రఫా అనే వీడియోలో. బట్ అదంతా రైట్, అది వదిలేయండి ఆ మ్యాటర్. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఎప్పుడైతే నేను అంత పెద్ద హిందువుని అని చెప్పేసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు కదా, మరి తనన్న ఖండించాలి కదా. అక్కడ ఇట్లా జరుగుతుంటే ఖండించాలా వద్దా? నువ్వు అది 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 ఖండించడం పోయి ఇక్కడ భారత్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకండి, మీరు ఇన్వెస్ట్ చేసే కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి మీరు అంటారు. మరి మీరే దాదాపు మీ అఫిడవిట్ లో పెట్టినదే 6.5 to 8 crores ఆఫ్ మనీ మీరే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. గుర్తుందా? అది అట్లనే ఉంటాయి. మనకు ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దేశానికి ముందు నిలబడాలి, కానీ మీలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తాం? రైట్, ఓకే, ఫైన్. అది అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గురించి. బ్యాక్ టు ఇన్ఫర్మేషన్. అండ్ అయిన తర్వాత హసీనా గారికి ఏం చెప్పిందంటే యుఎస్, నువ్వు ఇవ్వకపోయినా నీ దగ్గర నుండి అండ్ మయన్మార్ అండ్ ఇంకో ప్లేస్ 3 places నుండి మేము కొత్త దేశాన్ని స్థాపించి అక్కడ దాని నుండైనా సరే మేము లీడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇది ఇంకా అసలు నచ్చలేదు. దానివల్ల కూడా రిజెక్ట్ చేసింది అనుకోవచ్చు. అండ్ ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఇట్లా నన్ను బెదిరించారు, ఇట్లా ఒక 3 places ని వాళ్ళు తీసుకొని ఒక దేశాన్ని స్థాపిస్తామని చెప్పేసి అన్నారు అని చెప్పిందో, అప్పుడు అసలు కథనే స్టార్ట్ అయింది. అదే ఈ మూమెంట్స్, ఈ అల్లర్లు, ఇవన్నిటికి గల కారణం, మెయిన్ రీజన్ అదే. రైట్, ఓకే, తను ఇండియాకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే ఉందా ఎక్కడ ఉందా అనేది సందేహం. ఇండియాలోనే ఉంది అని చెప్పేసి. బట్ వాళ్ళ కొడుకు మాత్రం ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారంటే, మా అమ్మ చాలా బాధపడింది, ఇంకా తిరిగి బంగ్లాదేశ్ కి రాదు అని చెప్పేసి. రైట్, ఎందుకంత ఇంపార్టెంట్ అంటే యుఎస్ కి ఐలాండ్ ని ఇంతకుముందు చెప్పినా కదా, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చూసుకోవచ్చు. అండ్ అతిపెద్ద సముద్ర భాగం అక్కడే ఉంటది. అండ్ చైనాని కూడా ఒక కన్నేసి చూడొచ్చు, అది దాని యాక్టివిటీస్ ని గమనించవచ్చు. అది దాని వల్ల అని చెప్పేసి యుఎస్ దాని గురించి అంత తాపత్రయపడింది. ఎక్కడైతే సెంట్ మార్టిన్ దగ్గర తన ఆర్మీ బేస్ స్థాపించుకుంటే ఇవన్నీ జరుగుతాయి, అవలీలాగా చేసుకోవచ్చు. అండ్ ఇండియా కూడా ఇప్పుడు ఎట్లాగో ఫ్రెండ్ లానే ఉంది కాబట్టి మనం కూడా ఇండియాని అడిగి ఇంకా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చైనాని చెక్ పెడదామని అనుకుంది. బట్ అటు ఇటు పోయి హసీనా గారు ఇవ్వకపోవడంతో ఈ కథ అంతా ఒక పిఎం ని దేశం నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. అది చేసింది వాళ్ళ దేశం గురించే. వన్స్ ఒకసారి ఇక్కడికి యుఎస్ వస్తే ఎలా ఉంటది అని చెప్పేసి తనకి తెలుసు కాబట్టి దేశ ప్రజలను ఉద్దేశించే చేసింది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. వేరే వాళ్ళు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకంత ఇంపార్టెంట్ కాదు. బట్ నేను నమ్ముతున్నా. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ అల్లర్లు జరగడానికి యుఎస్ జమాతే ఇస్లాం తోని యాక్టివిటీస్ చేయడానికి కూడా సిద్ధమైందంటే అక్కడే తెలుసుకోవచ్చు అది ఎంత నీచమైన బుద్ధో యుఎస్ది. స్టూడెంట్స్ అనే ముసుగులో వీళ్ళందరూ చేరి అంత అల్లకల్లోలం చేశారు బంగ్లాదేశ్ ని. అండ్ ఇప్పుడున్న పిఎం యూనస్, ఆయన సడన్ గా మొన్నటి వరకు అమెరికాలో ఉండేవాడు, ఇప్పుడు సడన్ గా ఊడిపడి బంగ్లాదేశ్ కి వచ్చి బంగ్లాదేశ్ లో ఉన్న
స్టూడెంట్స్ అందరు నన్ను పిఎం గా చేయమంటున్నారు కాబట్టి స్టూడెంట్స్ కోరిక మీదకు పిఎం చేస్తున్నా అని చెప్పారు. అది ఎట్లా అంటే స్టూడెంట్స్ ఇప్పుడు దీపం అంటే దీపోతారా? దీపోలేరు కదా. ఏదైనా సరే ఒక రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఏదైనా సెలెక్టెడ్ గా ఉండడం, అది ఎన్ని రోజులు ఉంటారు మీరు సెలెక్టెడ్ గా? ఎలక్ట్ అయితే దానికో వ్యవహారం ఉంటది, దానికో మర్యాద ఉంటది, రెస్పెక్ట్ వస్తుంది. ఇలా సెలెక్ట్ అయితే ఎవరికి రెస్పెక్ట్ వస్తుంది? మీకు రెస్పెక్ట్ వస్తుంది మీరు అనుకుంటున్నారా? దీంట్లో ఇంకొకటి ఏంటిదనంటే, ఎవరు నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరైనా సరే ఎవరు పిఎం గా ఉన్నా వారికి ప్రత్యేక సలహాదారుడిగా ఈయననే ఉండాలంట. ఇది 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 ఎక్కడ రూల్ అసలు? అది మరి ఎవరు వర్క్ బాగా చేస్తున్నారో, ఎవరికి నాలెడ్జ్ ఉందో దాని ప్రకారంగా ప్రత్యేక సలహాదారులకు పెట్టుకుంటారు. ఈయన ఇన్ని రోజులు ఇక్కడ లేనే లేదు. ఆబ్వియస్లీ ఓకే, ప్రజలకు మంచి చేసిండో, బ్యాంక్స్ నుంచి కానీ వాటి నుంచి నోబెల్ బహుమతి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని అనుకోవచ్చు. అండ్ నోబెల్ బహుమతి రావడం దాని వెనకాల ఉన్న రాజకీయ కుట్రలు కుతంత్రాలు కూడా మనకు తెలియకపోలేదు. అది అయితే ఈయననే ఎందుకు ఉండాలి ప్రత్యేక సలహాదారుగా? వేరే వాళ్ళని కూడా నియమించుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ మనం విన్నప్పుడే ఏవైతే రూమర్సే నిజమవుతాయని అనిపిస్తుంది. ఇదంతా యూఎస్ఏ చేయించింది అనడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ ఈయన ఎక్కడైతే పిఎం గా ఉన్నారో, ఈ పిఎం గా ఉన్నప్పుడు ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నువ్వు క్యాబినెట్ లోకి తీసుకోవాల్సింది. వాళ్ళని క్యాబినెట్ లోకి తీసుకోలేదు. వేరే పార్టీ నుంచి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అండ్ ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరైతే షేక్ హసీనా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలవంతంగా అక్కడున్న ప్రజలేనండి, లేకపోతే స్టూడెంట్ ముసుగులో, ప్రజల ముసుగులో ఉన్న ఇంకెవరైనా టెర్రరిస్టులు అనండి, ఎవరైనా అనండి, ఐఎస్ఐఎస్ అనండి, ఎవరైనా దగ్గర ఉండి భయపెట్టి మరి రిజైన్ చేయించారు. ఆ వీడియోస్ మీరు చూసారో లేదో నాకు తెలియదు, బట్ నేను మాత్రం చూసాను. భయపెట్టి మరి వాళ్ళని రిజైన్ చేయించారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అరే గెలిచిన వాళ్ళని కలుపుకొని కదా నువ్వు వర్క్ చేయాల్సింది. నీకు నచ్చిన వాళ్ళనే ఉండాలంటే నీకు నచ్చిన వాళ్ళ, లేకపోతే నీకు పిఎం గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీ వెనకాల ఆట ఆడేసినాడు వాళ్లకు నచ్చినట్టు అక్కడ రాజకీయం జరుగుతుందా? యాక్చువల్ గా రోజు ఇప్పుడు ఎట్లాగో యూఎస్ కి ఎవరు కావాలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు కుర్చీలో, ఎవరు వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇంకా ఇప్పుడిప్పుడే అంత అల్లర్లన్నీ తగ్గుతున్నాయి అనుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్న మైనారిటీస్, హిందూస్ అండ్ క్రిస్టియన్స్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కూడా ర్యాలీలు ఇస్తున్నారు. ఇన్ని రోజులు జరిగిన మారణకాండకి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి, మమ్మల్ని సేవ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇస్లామిక్ ప్రజలు కానీ అందరూ ఇప్పుడు మెల్లగా చల్లబడుతుంది. అంత వాతావరణం అంతా సెట్ అయిపోతుంది అనుకోవచ్చు. అండ్ హసీనా గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అండ్ బలవంతంగా రిజైన్ చేయించారు కదా, వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఇంత డ్యామేజ్ కంట్రోల్ ఎవరి వల్ల అయింది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు అండ్ వాళ్ళు బంగ్లాదేశ్ కి చేసిన అన్యాయాల గురించి చెప్పడానికి ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు. అండ్ అక్కడ హిందూస్ ని ప్రొటెస్ట్ చేసుకోవడానికి హిందూసే రోడ్ల మీదకి రావడం. అండ్ ఇది ఇక్కడే కాక ఇండియాలో కానీ, యుఎస్ లో కానీ, యూకేలో కానీ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయడం ఇది ఒక గుడ్ సైన్ గానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పేసి అనుకునే కొంతమంది నాయకులకే కావచ్చు, కొన్ని మతాలకే కావచ్చు, ఇది పెద్ద చెంపపెట్టే అనుకోవాలి. ఎన్ని మాట్లాడినా సైలెంట్ గా ఉంటారు. వాళ్ళు హిందూసే కదా అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు దీన్ని చూసినా కనువిప్పు కావాలి. యునైట్ అవుతున్నారు హిందూస్ అందరు. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, పరిస్థితులు మారుతున్నాయి, గుర్తుంచుకుంటే మంచిది. అండ్ అలాగే బంగ్లాదేశ్ లో కూడా వెదర్ మొత్తం కూల్ అవుతుంది. ఇప్పటివరకు అల్లర్లని కొంచెం కామ్ డౌన్ అవుతున్నాయి. దీని తర్వాత అండ్ ఉన్న పలంగా ఇప్పుడు సడన్ గా షేక్ హసీనా గారి స్పీచ్ అని ఒక వైరల్ అవుతుంది, ఒక స్పీచ్ వైరల్ అవుతుంది. అది తను చేయలేదు అని చెప్పేసి తెలుస్తుంది అది వింటే. అండ్ అది వాళ్ళ సన్నిహిత వర్గాలు చేస్తుంటారా, లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చేస్తుంటారా అని చెప్పేసి అది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ అందులో ఆ స్పీచ్ లో ఉంది ఏంటి అని అంటే, డైరెక్ట్ గా ఆ వీడియోలో షేక్ హసీనా గారు డైరెక్ట్ గా యుఎస్ మీద టార్గెట్ చేశారు. అంటే తను మాట్లాడలేదు అనుకున్నాం కదా, అందులో ఉన్న వాయిస్ మాత్రం అది రిలీజ్ ఎవరు చేశారనేది తెలియదు. డైరెక్ట్ గా యుఎస్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఒక అంత పెద్ద కంట్రీని, ఒక పెద్దన్న పాత్ర పోషించే ఒక కంట్రీని
డైరెక్ట్ గా టార్గెట్ చేసి ఒక విమెన్ మాట్లాడిందంటే ఇట్స్ ఎ నాట్ ఏ జోక్. అది చాలా ధైర్యం కావాలి. అండ్ అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఎవరైతే బంగ్లాదేశ్ కి స్వతంత్రం తీసుకొచ్చిండ్రో వాళ్ళ కూతురే ఈ హసీనా. ఈమె మీద ఇప్పటికీ 19 టైమ్స్ అటాక్ జరిగింది. 19 సార్లు అటాక్ జరిగింది. 19 సార్లు సేవ్ అయింది ఆమె. అందుకే అంత ధైర్యం ఉంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నాన్న చేసిన పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి, బంగ్లాదేశ్ గా తయారవడానికి వాళ్ళ నానే మెయిన్ రోల్ పోషించారు. అక్కడ ఉన్న ప్రజలని చైతన్యవంతులు చేయడానికి, స్వాతంత్రంలో పాల్గొనడానికి, బంగ్లాదేశ్ కి స్వతంత్రం రావడానికి పాల్గొనడానికి వాళ్ళ నాన్న మెయిన్ కర్త అంటారు కదా, అట్లానే అనుకోవచ్చు. బట్ తన వారసత్వాన్ని తీసుకుంది కాబట్టే 19 సార్లు అటాక్ అయినా తప్పించుకోగలిగింది. అంత పెద్ద రాజ్యం, అంత పెద్ద దేశాన్ని కూడా డైరెక్ట్ గా వార్న్ చేసింది అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు తను ఏదైతే రిలీజ్ అయిందో. అండ్ ఆ వీడియోలో ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఏదైతే సెంట్ మార్టిన్ అనే 3 కిలోమీటర్స్ ఆఫ్ ఐలాండ్ ని యుఎస్ కి అప్పగించుంటే ఈ రోజు నేను బంగ్లాదేశ్ ని వదిలి వెళ్ళే అవసరం వచ్చేది కాదు, అండ్ బంగ్లాదేశ్ లో ఇంత మారణ హోమం జరిగేది కాదు అని క్లియర్ గా చెప్పేసింది. అంటే ఇన్ని రోజులు ఇదంతా జరిపించింది, ఇంత ఒక దేశం మీద ఇంత తిరుగుబాటు సైలెంట్ గా, అది కూడా వెనకాల ఉండి నడిపించింది యుఎస్ అని క్లియర్ గా తను ఏదైతే రిలీజ్ అయిందో రీసెంట్ గా వైరల్ అవుతుందో దాంట్లో చెప్పింది. ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు కదా యుఎస్, తను గనుక ఇదే ద్వీపాన్ని ఒకవేళ యుఎస్ కి గనక ఇస్తే ఆర్మీ బేస్ కోసం, అక్కడ ఉన్న ప్రజలు 100% యునెస్కాన్ కి కూడా బడరు అని చెప్పేసి మనము అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇదే న్యూస్ ఇప్పుడు ఈ ఏదైతే వైరల్ అవుతుందో వీడియో, అది ఆల్రెడీ బంగ్లాదేశ్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవరు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళ పార్టీ నాయకులే అనుకోవచ్చు. వాళ్ళు దీన్ని న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ గనక సెంట్ మార్టిన్ అనే దీవిని నేను ఇచ్చుంటే ఈ రోజు పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి అంది కదా. ఆ వీడియోని వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు, అంటే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇన్ కేస్ అదే యుఎస్ ఒకవేళ యుఎస్ కి కనుక ఇస్తే మాత్రం యుఎస్ గవర్నమెంట్ కూడా కొలాప్స్ అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు. అండ్ ఎవరైతే తనని దేశం వదిలి వెళ్ళడానికి గల కారణమయ్యి ఇప్పుడు ఎవరైతే రూల్ చేస్తున్నారో అక్కడ వాళ్ళని 100% డిఫెన్స్ లో పడేసిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒకే ఒక్క వీడియో వల్ల. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ మింగలేక కక్కలేక ఉంటది. ఎందుకంటే యుఎస్ కి సపోర్ట్ చేస్తే మళ్ళీ తిరుగుబాటు స్టార్ట్ అయింది అక్కడ ప్రజల నుండి. యుఎస్ కి ఇవ్వకపోతే యుఎస్ తీసుకొచ్చిన ఒక పప్పెట్, కీలు బొమ్మ అనుకోవచ్చు, ఇప్పుడు కూర్చున్న ఆయన పదవి ఉండదు. 2 రకాలుగా ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులకి ఇది కత్తి మీద సాము లాంటిదే. షేక్ హసీనా గవర్నమెంట్ వాళ్ళ ఉన్న అధికారులు కానీ అందరికి ఇప్పుడు ప్రజలకు ఏం తీసుకెళ్తున్నారంటే, ఒకవేళ కనుక యుఎస్ ఇక్కడికి వస్తే యుఎస్ బంగ్లాదేశ్ ని ఇంత కష్టపడి తెచ్చుకున్న స్వతంత్రాన్ని తన కాళ్ళ దగ్గరికి తీసుకుపోయి చేరుస్తాడు అని చెప్పేసి వాళ్ళు ప్రజలోకి గట్టిగా ఈ వర్డ్స్ ని తీసుకెళ్తున్నారు. అందుకే కదా 4 సార్లు తను ప్రభుత్వాన్ని స్థాపించిందంటే నాట్ ఏ జోక్. తను ఎక్కడున్నా కూడా దేశాన్ని రక్షించుకోవాలి, పరాయి వారు నా దేశం మీద అజమాయిషి చెలాయించొద్దు అనే ఒక రీజన్ వల్ల తను ఎక్కడున్నా తన మార్కెట్కి తగ్గట్టు రాజకీయం స్టార్ట్ చేసింది అనుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడే ఇది స్టార్ట్ అయిపోయింది అని వేరే వాళ్ళు అనుకున్నారు కావచ్చు, కానీ ఇట్ జస్ట్ బిగిన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు రాజకీయం స్టార్ట్ అయింది. తను ఎక్కడ ఉండైనా సరే తన దేశాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి మళ్ళొక్కసారి తను ప్రూవ్ చేస్తుంది. తన ఎత్తుగడల్ని మాత్రం చాలా క్లియర్ గా, సైలెంట్ గా, చాలా ఎంతో ఓపికతో, నేర్పుతో వేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా చేయడము ఆమె స్ట్రాటజీ అనుకోవచ్చు. లేకపోతే ఎవరైతే బంగ్లాదేశ్ లో ఈ షేక్ హసీనా గారి పార్టీ, హవామీ పార్టీ అధికారులు ఉన్నారో వాళ్ళు రిటర్న్ వాళ్ళ నాయకురాలని తన దేశాన్ని తీసుకొచ్చేలా చేసుకోవడము అని కూడా మనం అనుకోవచ్చు. బట్ ఏదైతేనేమి ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్ లో మళ్ళీ తన గవర్నమెంట్ ని ఫామ్ చేసుకునేలా అడుగులు పడుతున్నాయి హవామీ పార్టీ. తన పార్టీకి 40% ఆఫ్ ఓట్ షేరింగ్ ఉంది బంగ్లాదేశ్ లో. వాళ్ళందరినీ మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు, కార్యకర్తల్ని, అధికారుల్ని, నాయకుల్ని అందరినీ. మళ్ళీ ఈ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు షార్ప్ గా పనిచేస్తున్నారు, రోడ్ల మీకు వస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఇది కూడా ఒక మంచి సైన్. ఎందుకంటే ఇంత నరమేధం, ఇంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత మళ్ళీ పార్టీ పుంజుకోవడం అనేది చాలా కష్టం అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం. అట్లాంటిది ఒకే ఒక వీడియో, అది అన్ఫార్చునేట్లీ బయటకు వచ్చిందా తెలీదు. బట్ ఈ వీడియో గనక సర్క్యులేషన్ ఇంకా జరిగితే ప్రజలు నెమ్మదిగా వీడియోని ఓన్ చేసుకుంటారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, నేను మాట్లాడిన మాటలని హమాస్ అండ్ యుఎస్ ఏదైతే ఉందో పాకిస్తాన్ తో సహా అన్ని వక్రీకరించి స్టూడెంట్స్ ని ఎడిట్ చేసి వదిలారు. నేను మాట్లాడిన ఒరిజినల్ వీడియో మీరు చూడండి అని చెప్పేసి కూడా ఆ వీడియోలో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ గనక అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ ఈ మాటని కన్సిడర్ చేసి వన్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఆ వీడియోని తను చెప్పినట్టుగానే ఉందనుకోండి, 100% మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంటాయో మళ్ళీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో మళ్ళీ హసీనా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాయకులు మాత్రం ఇదే చెప్తున్నారు. ఆ అధినేత ఎంత కష్టంగా, ఎంత బాధపడుతూ కన్నీరు పెట్టుకొని ఇక్కడ నుంచి దేశాన్ని విడిచి వెళ్ళిందో, మళ్ళీ అంతకంటే ఎక్కువ ఎంత బాధపడిందో దానికి రెట్టింపు సంతోషంతో మళ్ళీ దేశానికి తిరిగి వస్తారు, వచ్చేలా మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళ నాయకులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయితే మాత్రం హసీనా గారు మళ్ళీ బంగ్లాదేశ్ కి వెళ్ళి బంగ్లాదేశ్ ని రూపురేఖలు చేంజ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే తను తీసుకున్న 4 టైమ్స్ తన అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ఎంత ఇంప్రూవ్ అయింది అంటే, ఒక ఫేమస్ యూట్యూబర్, ఇండియాలో రాడు బట్ ఇండియా గురించి అయితే మాట్లాడతాడు, ఆ యూట్యూబర్ అన్నారు ఇండియా కంటే బంగ్లాదేశ్ చాలా ఎదుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది అని. అట్లా ఇంప్రూవ్ అయింది, అది మనం కూడా ఒప్పుకోవాల్సిందే. దానికి సహాయం చేసింది కూడా మళ్ళీ భారత్. ఎందుకనంటే బంగ్లాదేశ్ ఇండియా త్రీ సైడ్స్ నుంచి ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటది కాబట్టి బంగ్లాదేశ్ కి అత్యధికంగా అక్కడ ఇండియా నుంచి వెళ్ళి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడ నుంచే ఎక్కువ జరిగేవి. దానివల్ల బంగ్లాదేశ్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ మళ్ళీ గనక షేక్ హసీనా గారు అన్ని అనుకున్నట్టు జరిగితే మళ్ళీ అధికారం స్థాపించడం ఇది క్లియర్ కట్, ఇంట్లో ఎలాంటి సందేహం లేదు. కావాలి అని చెప్పేసి కూడా అక్కడున్న జనాలు ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇలాంటి లేదు, ఇప్పుడే సడన్ గా ఎందుకు జరుగుతుంది, హసీనా గారు దేశాన్ని వదిలిన తర్వాతే ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ యాదవ్ మాదాసు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ వీడియోస్. మీకు ఒకవేళ నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి, బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.